క్రీస్తునందు ప్రియులారా, యూట్యూబ్ ద్వారా ఈ సద్భక్తి అనే కార్యక్రమాన్ని వీక్షిస్తూ బలపరచబడుతున్నామని తెలియజేస్తున్న మీకు అందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తా ఉన్నా. ప్రియులారా, మనం మాట్లాడుకుంటున్న మాటలు యేసు ప్రభు వారు శిలువ మీద పలికిన 7 మాటల్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. 7 మాటల్లో ఉండే మర్మాన్ని మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. మరి ఈ దినము ప్రియులారా 5వ మాటని మనం ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయం 28వ వచనాన్ని మనం చూస్తే, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి, లేఖనములు నెరవేరినట్లు నేను దప్పిక కొనుచున్నానను అనేటువంటి మాటని మనం ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, యేసుక్రీస్తు ప్రభువారు దేవుని స్వరూపమై ఉండి ఇదిగో మానవునిగా ఈ భూమి మీద పుట్టడం జరిగింది. కాబట్టి ప్రియులారా, ఆయన పొత్తిగుడ్డలలో మరి చుట్టబడ్డాడు. మరి చిన్నతనం నుంచి మరి జ్ఞానములోను మరి అదేవిధంగా వయసులో క్రమంగా పెరుగుతూ అభివృద్ధి చెందుతూ ఉన్నాడు. మరి అదేవిధంగా ప్రియులారా, మనం చూసినట్లయితే ఆయనకి దాహం వేసినట్టుగా చూస్తాం. మరి అదేవిధంగా ఆకలేసినట్టుగా చూస్తాం. ఆయన అలసిపోయినట్టుగా చూస్తాం. ఆయన కోపపడినట్టుగా చూస్తాం. మరి ఇలాగా ఒక మనుష్యునికి ఎన్నైతే లక్షణాలు ఉంటాయో అవన్నీ కూడా మనం యేసుక్రీస్తు ప్రభువారిలో మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే మత్తయి, మార్కు, లూకా, యోహాను ఈ 4 సువార్తల్లో కూడా మనం గమనిస్తే ఈ మాటని యోహాను సువార్తలో మాత్రమే మనం చూడగలుగుతాం. నేను దప్పిక కొనుచున్నాను అనేటువంటి మాటను యేసుక్రీస్తు ప్రభువారు చెప్పడం. ప్రియులారా, మనం గమనించుకున్నట్లయితే దావీదు కీర్తన 69వ అధ్యాయం 21వ వచనాన్ని మనం చదువుకుంటే, నాకు దప్పిక అయినప్పుడు వారు చిరకను త్రాగనిచ్చిరి అనేటువంటి మాటను, మరి ఆ యొక్క పాత నిబంధన మాటను యేసుక్రీస్తు ప్రభువారు తన జీవితంలో మరి నెరవేర్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం గమనించుకున్నట్లయితే ఈ యొక్క నేను దప్పిక కొనుచున్నాను అనేటువంటి యేసు ప్రభు వారి మాటని మనం జాగ్రత్తగా ఆలోచన చేసినట్లయితే ఇక్కడ మనం చూస్తాం. ఏమండి, యోహాను సువార్త 4వ అధ్యాయం 14వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువారు అన్నారు, నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడునూ దప్పికొనడు అనేటువంటి మాట మనం చూస్తాము. మరి యేసు ప్రభు వారు ఇచ్చే నీళ్లు తాగుతున్నప్పుడు ఆ వ్యక్తి ఎప్పుడు దప్పికొనడు అని చెప్పినప్పుడు, మరి ఈ సమయంలో శిలువ మీద మనం చూస్తూ ఉన్నాము. ఆయన శారీరకంగా చాలా బాధపడుతున్నప్పుడు ఆయన చెప్తున్న మాట, ఆయన అంటున్న మాట, నేను దప్పిక కొని ఉన్నాను. పిల్లరా, మనం గమనించినట్లయితే మరి ఆయనది శారీరక దప్పిక కిందకు వస్తుందా, లేకపోతే ఆధ్యాత్మికంగా ఈ మాటలో ఏదైనా మర్మం ఉందా అన్నది మనం గమనించుకున్నట్లయితే మనం ఒక బైబిల్లో ఒక విషయాన్ని చూస్తాం. లూకా సువార్త 16వ అధ్యాయం 24వ వచనం చూస్తే, ఒక ధనవంతుడు నరకములో పడ్డ బాధలు మనందరికీ కూడా తెలిసినవే. ఆ సందర్భాన్ని బట్టి అక్కడ రాయబడిన మాటను మనం చూస్తే, తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి నీళ్లలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపుము, నేను ఈ అగ్ని జ్వాలలలో యాతన పడుచున్నానని కేకలు వేసి చెప్పిన అనేటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. ఇక్కడ అబ్రహాము రొమ్మున లాజరు ఆనుకొని ఉన్నట్టుగా మనం చూస్తాం. అయితే ఈ యొక్క ధనవంతుడు మరి భయంకరమైనటువంటి అగ్ని జ్వాలల మధ్యలో ఉండి ఆయన అబ్రహాముని అడుగుతూ ఉన్నాడు, అయ్యా, నా నాలిక కొద్దిగా నీళ్ళు దప్పిక వేస్తా ఉంది, నీళ్లతో తడపడానికి లాజరును పంపించు అని అడుగుతున్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ ఈ ధనవంతుడు మరి దాహంతో మరి ఆ యొక్క అబ్రహామును అడుగుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. అదేవిధంగా ప్రియులారా, ఇక్కడ మరి యేసుక్రీస్తు ప్రభువారిది మనం గమనించినట్లయితే శారీరక దాహము అన్నట్టు కాదు, కానీ ఆయన ఆత్మల పట్ల కలిగి ఉన్న దాహాన్ని గురించి ఇక్కడ
తెలియపరుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. యోహాను సువార్త 4:34 మనం చూస్తే, యేసు వారిని చూచి, నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది అనేటువంటి మాట ఆ యొక్క యోదయ సమాజం ముందు మాట్లాడడం అన్నది జరుగుతూ ఉంటుంది. ఇక్కడ మనం గమనించినట్లయితే నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చటము ఏమండి అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడమే యేసుక్రీస్తు ప్రభువారు తన కంప్లీట్ ఎజెండాగా పెట్టుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఆయనకి మరి గమనించినట్లయితే ఆ యొక్క మరి శిలువ మాను పైన కొన్ని గంటల సమయం ఉండడం వల్ల మరి ఆయన యొక్క శరీరము మరి తట్టుకోలేక తాళుకోలేక మరి అలసట చెంది ఒకవేళ దాహానికి ఇమ్మని అడగవచ్చు. కానీ కాకపోతే అందులో అంతర్లీనమైన మాట ఏంటంటే, మనం గమనించినట్లయితే ఆయన ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నాడు అన్నది మనం చూస్తూ ఉంటాం. ఇదిగో నన్ను పంపిన వారి చిత్తము నెరవేర్చుట, ఆయన పని తుదముట్టించుట నాకు ఆహారమై ఉన్నది. చూడండి, యేసు ప్రభు వారు ఈ లోకంలో మనం గమనించినట్లయితే మరి 3 పనులు చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. మొట్టమొదటిగా మరి రాత్రంతా కూడా ఆ గెత్సేమనే మరి ఆ తోటలో దేవునికి ప్రార్థించిన వాడిగా చూస్తాం. రెండోదిగా మనం చూసినట్లయితే దేవుని ద్వారా ఏ విషయాలైతే ఆయనకి చెప్పబడ్డాయో, ఎందుకంటే మరుసటి దినం ఆయన చేయాల్సిన కార్యక్రమము మరి ఏదైతే తండ్రి ద్వారా చెప్పబడ్డాయో ఏమండి, మరి స్వస్థపరచడము, సువార్త చెప్పడము, మరి అనేక రకాలుగా మరి అనేకుల్ని మరి ఆ దేవుని రాజ్య మర్మాలు బోధించడము, అనేకులకు ఆహారం పెట్టడము, అనేకులను స్వస్థపరచడం, ఇటువంటి కార్యక్రమాలు. అదేవిధంగా మరి ఆ పరలోక రాజ్య మర్మాలు చెప్పడం. మరి మూడోదిగా మనం చూస్తే అది ఆయన యేసుక్రీస్తు ప్రభు వారు ఏ పని చేసినా కూడా తండ్రిని మహిమపరుస్తూ మాత్రమే చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దైవజన, ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన అంటున్న మాట ఆ యొక్క దాహం ఏమిటి అన్నది మనం గమనించుకున్నట్లయితే, అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన పత్రిక మరి మొదటి పత్రిక 2:4 ఒక మంచి మాట చూస్తాం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలనని దేవుడు ఇచ్చించుచున్నాడు అనేటువంటి మాటని మనం చూస్తాం. దేవుని యొక్క ఇచ్చ లేకపోతే దేవుని యొక్క ఆశ ఏంటంటే మనుషులందరూ కూడా రక్షణ పొందుకోవాలి. మనుషులందరూ కూడా మరి సత్యమును గురించిన అనుభవ జ్ఞానంలోనికి రావాలి అన్నది ఆయన ఆశగా లేకపోతే ఆయన యొక్క దాహంగా మనం గమనిస్తూ ఉంటాం. ప్రియ దైవజనమ, మనం గమనించుకున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు మరి అక్కడ ఆయన ఎటువంటి దప్పిక కొన్నారు అన్నది మనం గమనించినట్లయితే, ఆయన మరి తండ్రి అయిన ఆ దేవుని కుడిపార్శ్వమునకు లేకపోతే ఈ యొక్క పునరుద్ధానుడు అయ్యే లోపల ఆయన ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. ఏంటంటే ఆత్మల దాహము ఆయనకి సంపూర్ణంగా తీరలేదు. కాబట్టి మనం చూస్తూ ఉంటాం మరి ఆ తండ్రి కొరకు ఇంకా అనేకమైన ఆత్మలను సంపాదించాలనేటువంటి దాహము కలిగి ఆయన ఉన్నట్టుగా మనం చూస్తూ ఉంటాం. ఈ రోజున దేవుడు మన పట్ల కూడా మనము కూడా అలాంటి ఆత్మల రక్షణ అనేటువంటి దాహము కలిగిన వారిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. అందుకే ఆయన అంటున్న మాట మనం చూస్తూ ఉన్నాం, నేను దప్పిక గొనుచున్నాను. చూడండి, మనం గమనించినట్లయితే ప్రియులారా, దేవుడు మన పట్ల మనందరము కూడా దేవుని పట్ల మన ప్రేమ కలిగి ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. మనమందరము కూడా దేవుణ్ణి ప్రేమించే వారిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నాడు. ఎందుకంటే ప్రియులారా, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన్ని మరి ఆయనకి కావాలి. అదేవిధంగా
ఆత్మల పట్ల భారము కలిగిన వారిగా మనం ఉండాలి అన్నది దేవుని యొక్క ఉద్దేశం. ఇక్కడ మనం తేటగా చూసినట్లయితే యోహాను సువార్త 4వ అధ్యాయములో సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిన యేసుక్రీస్తు ప్రభువారు ఆవిడని అడుగుతాడు, అమ్మా నాకు తాగడానికి నీళ్ళమ్మని. ఏమండి, మనం అధ్యాయం అంతా జాగ్రత్తగా చదివితే మరి ఆ భాగాన్ని మనం క్షుణ్ణంగా చదువుకున్నట్లయితే అక్కడ రాయబడి ఉంటుంది. మరి ఆమె నీళ్లు ఇవ్వడము లేకపోతే ఆయన త్రాగడం అనేది జరగలేదు ఆ సందర్భంలో. అయితే మనం చూస్తే అక్కడ ఒక సమరయ స్త్రీ మారు మనసు పొందుకుంది. ఆ సమరయ స్త్రీ ఎప్పుడైతే మారు మనసు పొందుకుందో ఆ మారు మనసు ద్వారా యేసు ప్రభు వారి దాహం తీరినట్టుగా మనం గమనిస్తా ఉన్నాం. ఆయన అక్కడ లిటరల్లీ సమరయ స్త్రీ ఇచ్చిన నీళ్లు ఆయన తాగలేదు. కానీ ఎప్పుడైతే ఆ సమరయ స్త్రీ మారు మనసు పొంది ఊరిలోనికి వెళ్ళి అనేకులకు ఆయన గురించి సాక్ష్యం చెప్పి అనేకుల మారు మనసుకు కారణమైందో అప్పుడు దేవుని యొక్క దాహం తీరినట్టుగా మనం చూస్తాము. ప్రియ దైవజన, ఈ యొక్క నేను దప్పిక కొని ఉన్నాను అనే మాటకు అర్థం ఏంటంటే యేసు ప్రభు వారు ఆత్మల దాహాన్ని కలిగి ఉన్నారు. ఈ రాత్రికాల సమయాన నువ్వు దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి, అందుకే పౌలు భక్తుడు చెప్తాడు, మనము ఆయనను ప్రేమించితమని కాదు కానీ ఆయనే మనలను ప్రేమించెను అనేటువంటి మాట మనం చూస్తాం. కాబట్టి ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి మనము కూడా ఆయన ఆత్మల దాహము కలిగి ఉన్నట్టుగా మనము కూడా ఆత్మల దాహము కలిగి భూమి మీద అనేకులను మరి అనేక ఆత్మలను రక్షణలోనికి నడిపించే వారిగా ఉండాలని ఆయన ఆశపడతా ఉన్నారు. ఆయన దాహము కూడా ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికి బహుగా దీవించినగాక. ఆమె చిన్న ప్రార్థన చేసుకొని మనం తెచ్చుకుందాం. మహాపరిశుద్ధుడా, మిక్కిలి ప్రేమించిన ఘనమైన తండ్రి, నీ బంగారు పాదాలకు వందనాలు. ఇదిగో ప్రభా, 5వ మాటగా దేవుడు చెప్తున్న మాట, నేను దాహము కొని ఉన్నాను తండ్రి, నీకు వందనాలు. ఇదిగో ప్రభా, దేవుడు ఏ విధంగా అయితే ఆత్మల పట్ల దాహము కలిగి ఉన్నాడో ఆ దాహాన్ని ప్రభా మరి ఆయన్ని ప్రేమించిన బిడ్డలుగా, ఆయన ద్వారా ప్రేమించబడుతున్న బిడ్డలుగా మేము కూడా ఆత్మల పట్ల దాహం కలిగి ఉండేవారిగా బలపరచండి. ఇదిగో తండ్రి, వర్తమానాలు ఎవరైతే వింటున్నారో, ఎవరైతే షేర్ చేస్తున్నారో, ఎవరైతే సబ్స్క్రైబ్ చేస్తున్నారో, ఎవరైతే అనేకులకి ప్రభా పంపిస్తున్నారో ఆ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. ఈ కార్యక్రమం అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంచండి. ఇదిగో తండ్రి, అనేకులు సాక్ష్యాలు చెప్తున్నారు, ప్రతి బిడ్డని ఆశీర్వదించండి. ఈ కార్యక్రమాలు మొదటి నుంచి చివరి దాకా చూసిన ప్రతి బిడ్డని మీరు ఆశీర్వదించి దీవించమని ఆ త్వరలో రానిగిన నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఆశీర్వాదంతో మనం ముగించుకున్నాం. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సహవాసం సండి మనకును సర్వలోక పరిశుద్ధులు సదాకాలము తోడేండి నడిపించిన గాక. ఆమేన్. ప్రియులారా, ఈ కార్యక్రమం మీకు నచ్చినట్లయితే అనేకులకి షేర్ చేయడం మానవద్దు, మరవద్దు. ఈ యొక్క మా కార్యక్రమాల్లో మేము ఎంతైతే మరి సమయాన్ని ఎంతైతే మా యొక్క సమయాన్ని వెచ్చిస్తూ చేస్తున్నామో కాబట్టి ఆ భారము గ్రహించిన వారిగా మీరు మాతో సహకరించాలని, యూట్యూబ్ పరిచర్యలో మీరు మమ్మల్ని సపోర్ట్ చేయాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు మనం ఇంటికి బాగా దీవించిన గాక. ఆమె